I would say this, no European country has been attacked with Indian weapons. I wish I could say that for European weapons vis-a-vis India. So keep that in mind. నమస్తే, వెల్కమ్ టు గాంధీవం. భారతదేశ విదేశాంగ శాఖ మంత్రి ఇటీవల ఫిన్లాండ్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలే కాకుండా కొంత ఘాటైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అది రష్యా నుంచి ఆయిల్ చమురు కొనుగోలుపై ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. I would say this, no European country has been attacked with Indian weapons. I wish I could say that for European weapons vis-a-vis India. So keep that in mind. యూరోప్ నేలపై ఫిన్లాండ్లో కూర్చొని యూరోప్కు అమెరికాకు వ్యతిరేకంగా ధీటుగా ఘాటుగా జయశంకర్ సమాధానం ఇచ్చారు. అసలు ఏం జరిగింది, అక్కడ ఆయన ఏం మాట్లాడారు కనుక్కునే ప్రయత్నం చేద్దాం, విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత భారత్ రష్యా నుండి చమురు కొనడంపై కొందరు విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలకు జయశంకర్ తనదైన శైలిలో ధీటైన సమాధానం ఇచ్చారు. భారత్ చమురును ధర అలాగే లభ్యత ఆధారంగానే కొంటోందని ఆయన స్పష్టం చేశారు. మార్కెట్లో అందుబాటులో ఉన్న చమురు అప్పట్లో రష్యా నుండే ఎక్కువగా లభించింది. యూరప్ దేశాలు తమ సంప్రదాయ సరఫరాదారులైన మధ్యప్రాచ్య దేశాల నుండి చమురు తీసుకోవడం వల్ల భారత్ కూడా తన అవసరాల కోసం రష్యా వైపు మళ్లాల్సి వచ్చింది. ఇది ఒక వ్యూహాత్మక నిర్ణయం మాత్రమే అని ఆయన చెప్పారు. యూరప్ దేశాలు తమ అవసరాల కోసం రష్యా నుండి చమురు కొనుగోలు చేయడం ఒకలా, భారత్ కొంటే మరొకలా మాట్లాడడం ద్వంద్వ ప్రమాణాలే అని ఆయన ఎత్తి చూపారు. అప్పట్లో అంతర్జాతీయ ఇంధన మార్కెట్లను స్థిరీకరించాలని, ధరలు పెరగకుండా చూడాలని అమెరికా కూడా భారత్ను రష్యా నుండి చమురు కొనమని కోరిందని జయశంకర్ గుర్తు చేశారు. అంటే అప్పుడు అందరికీ అవసరమైన పనిని భారత్ చేయడం తప్పెలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా జయశంకర్ చేసిన ఒక వ్యాఖ్య అందరి దృష్టిని ఆకర్షించింది. యూరప్ దేశాలు విక్రయించే ఆయుధాలు మాపై అంటే భారత్పై దాడులకు ఉపయోగపడ్డాయి అని ఆయన అన్నారు. ఇవి కేవలం ఇప్పుడు జరుగుతున్నవి కాదని, గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. భారత్ ఎప్పుడూ ఏ యూరప్ దేశానికి ప్రమాదకరంగా వ్యవహరించలేదని ఆయన చెప్పారు. ఏ యూరప్ దేశంపై కూడా భారతీయ ఆయుధాలు వాడబడలేదని ఆయన స్పష్టం చేశారు. కానీ భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు కారణమైన ఆయుధాలు యూరప్ నుండి వస్తున్నాయని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. భారతీయ ఆయుధాలతో ఏ యూరప్ దేశానికి కూడా ఏ యూరోపియన్ దేశంపై కూడా దాడి జరగలేదు. కానీ యూరోప్ ఆయుధాల విషయంలో మేము అలా చెప్పలేము అని ఆయన వ్యాఖ్యానించారు. భారత్ ఎప్పుడు తన జాతీయ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తుందని జయశంకర్ స్పష్టం చేశారు. బయటి శక్తుల ఒత్తిడికి భారత్ తలొగ్గబోదని కూడా ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయ వేదికలపై భారత్ తన స్థానాన్ని చాలా బలంగా వినిపిస్తోంది, తన గళాన్ని బలంగా వినిపిస్తోంది. దేశ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని జయశంకర్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. అంతేకాదు, ఇంధన భద్రత అనేది భారత్ ఆర్థిక వ్యవస్థకు చాలా కీలకమని ఆయన గుర్తు చేశారు. ప్రపంచంలోని ఇతర దేశాల ఒత్తిడిని భరించాల్సిన అవసరం భారత్కు లేదని ఆయన తన వైఖరిని కుండబద్దలు కొట్టారు. చర్చలు మరియు దౌత్యం ద్వారానే యుద్ధాలకు పరిష్కారం దొరుకుతుందని ఈ సందర్భంగా జయశంకర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇలాంటి విమర్శలు వచ్చినప్పుడు జయశంకర్ చాలా ధీటుగా సమాధానాలు ఇచ్చారు. ఉదాహరణకు, యూరప్ ఒక మధ్యాహ్నం కొనే చమురు కంటే భారత్ ఒక నెలలో కొనే చమురు తక్కువని ఆయన గతంలోనే చెప్పారు. ఈసారి జరిగిన చర్చలో కూడా ఆయన అదే దృఢత్వాన్ని ప్రదర్శించారు. విదేశాంగ విధానం అనేది దేశ ప్రజల ప్రయోజనాల కోసం ఉండాలని ఆయన నమ్ముతున్నామని చెప్పారు. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం భారత్ హక్కు అని కూడా జయశంకర్ అండర్లైన్ చేసి వివరించారు. ప్రపంచ దేశాలు భారత్ తీసుకునే నిర్ణయాలను గౌరవించాల్సిన సమయం వచ్చిందని ఆయన తన మాటల్లో స్పష్టం చేశారు. మొత్తంగా తన వాదనతో యూరోప్ దేశాల ద్వంద్వ వైఖరిని
జయశంకర్ అద్దంలో చూపించినట్లుగా ఎండగట్టారు. జయశంకర్ యూరోప్ని అలాగే అమెరికాని ఒకే సందర్భంలో టార్గెట్ చేసి వాళ్ళ హిపోక్రసీని, ద్వంద్వ వైఖరిని ప్రపంచం ముందు తేటతెల్లం చేయడం, దీనిపై మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో చెప్పండి. జై హింద్.